పవన్ కళ్యాణ్లో మార్పు స్పష్టంగా తెలుస్తోంది. ఎన్నికల వేళ వైరి వర్గంపై ఓ రేంజ్ల విమర్శలతో విరుచుకుపడ్డారు పవన్. వార్నింగులు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు సరిచేస్తాను అన్నారు. కానీ డిప్యూటీ సీఎం హోదాలో ఆయన పూర్తిగా మారిపోయారు. పాలనకే అంకితమయ్యారు. పగ, ప్రతీకారాలు, కనీసం రివెంజ్ డైలాగులు కూడా ఆయన చెప్పటం లేదు. పవన్ సైలెన్స్ జన సైనికులకి కూడా ఆశ్చర్యంగా ఉంది. పవన్ కళ్యాణ్ హుందాగా రాజకీయాలు చేస్తున్నారు. ఆ మాటకొస్తే వైసీపీ నేతలు సైతం ఆశ్చర్యపోయేలా రాజకీయం చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ఆయన ఎప్పుడూ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడలేదు. నిత్యం తన శాఖల పనితీరుపై సమీక్షలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇటీవల కర్ణాటక వెళ్ళొచ్చారు. అది కూడా రాజకీయ టూర్ కాదు. అటవీ శాఖ వ్యవహారంలో కర్ణాటక రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి వచ్చారు. ఒక రకంగా ఇది వైసీపీకి కూడా కష్టంగా మారింది. గతంలో పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలు చెడామడా తిట్టారు. వారంతా ఇప్పుడు మాజీ అయ్యారు. పవన్ నుంచి ప్రతిఘటన ఉంటుందని వారు అనుకున్నారు. కానీ మౌనంతో పవన్ వారిని మరింత టెన్షన్ పెడుతున్నారు. ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం ఎంత రాజకీయ రచ్చగా మారిందో అందరికీ తెలుసు. గతంలో ఇదే దువ్వాడ పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చాలానే చేశారు. ఇప్పుడు ఆయన అవే విమర్శలు ఎదుర్కొంటున్నారు. పవన్ న్యాయబద్ధంగా విడాకుల తర్వాత మరో పెళ్లి చేసుకున్నారు. కానీ దువ్వాడ భార్యకి విడాకులు ఇవ్వకుండానే మరో మహిళతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. దువ్వాడ లాంటి నేతలు కూడా గతంలో పవన్ కళ్యాణ్ పై తాను చేసిన వ్యాఖ్యలకి పశ్చాత్తాపడుతున్నారు. అయితే దువ్వాడికి వైసీపీ నుంచి ఎలాంటి సపోర్టు లేకపోవటం విశేషం. ఇక్కడ పవన్ కి కానీ ఆ పార్టీ నాయకులకి కానీ దువ్వాడిని విమర్శించే అవకాశం ఉన్నా కూడా వారు స్పందించలేదు. మౌనంతో వైసీపీ నేతల్ని మరింత టెన్షన్ పెడుతున్నారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ విషయంలో వారు చంద్రబాబు, లోకేష్ పై విమర్శలు చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ విమర్శించేందుకు వారికి ఒక్క అవకాశం కూడా దొరకటం లేదు. కనీసం పవన్ కూడా వైసీపీ విమర్శకులకి బదులివ్వకపోవడంతో వారికి ఒక్క ఛాన్స్ కూడా దొరకలేదు. ఒక రకంగా పవన్ మౌనంతో జనసేన నేతలు బాధపడుతున్నారు. అవకాశం వచ్చిన తర్వాత కూడా వైసీపీని టార్గెట్ చేయకపోతే ఎలా అని కొంతమంది జన సైనికులు ఆందోళన పడుతున్నారు. అయితే సీనియర్లు మాత్రం పవన్ మౌనాన్ని వ్యూహాత్మక ఎత్తుగడగా భావిస్తున్నారు. వైసీపీని జనంలో మరింత పలుచన చేసేందుకు పవన్ మౌనంగా ఉంటున్నారు అని చెబుతున్నారు. పవన్ మౌనం వల్ల ఆయనపై విమర్శలు చేస్తున్నవారు జనం దృష్టిలో చీపుగా మారుతున్నారు. అధికారంలోకి వచ్చాక కూడా పవన్ వారిని ఏమీ చేయకపోవటం, కనీసం కామెంట్ కూడా చేయకపోవడంతో ఆయన జనానికి మరింత ఆరాధ్య నాయకుడిగా మారారు. పవన్ మౌనాన్ని మరింత టేక్ ఇట్ ఈజీగా తీసుకునే అవకాశం కూడా లేదు. డిప్యూటీ సీఎం పవన్ ఇప్పుడు మౌనంగా ఉన్నా అవకాశం వచ్చినప్పుడు మాత్రం తన పవర్ చూపించక మానరు. అయితే ప్రస్తుతానికి చట్టం తన పని తాను చేసుకుపోతోంది. పవన్ పై మాట తూలిన దువ్వాడ తనకి తానే వ్యక్తిగత వ్యవహారంలో ఇరుక్కున్నారు. జోగి రమేష్ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. కొడాయి నాని అడ్రస్ లేరు. రోజా రేపు మాప ఆర్ధం ఆంధ్ర స్కామ్లో పోలీసుల విచారణ ఎదుర్కొనే అవకాశం ఉంది. మొత్తానికి పవన్ చేతికి మట్టి అంటకుండానే వైసీపీ నేతలు ఎవరికి వారు తాము తీసుకున్న గోతిలో పడుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.